హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇన్వెస్ట్మెంట్స్ స్టడీస్ చేసుకున్నారా? అంటే కంపెనీస్ యొక్క ప్రోస్ కాన్స్ అన్నీ కూడా బేరీజ్ వేసుకున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి, వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం అనేది చెప్తాను. సో ఇక్కడ తమ్నైల్లో ఉన్నాయని మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, ఇక్కడ చూడండి, నేను రికార్డ్ చేస్తున్నప్పుడు 3:20 అయింది. సో ఏదర్ అంటే మనకి క్లోజ్గా 23,200 దగ్గర ఉంది కాబట్టి 23,200 అబవ్ అన్న క్లోజ్ అవుతుంది, లేకపోతే 23,200 బిలో అన్న క్లోజ్ అవుతుంది, అంతే కదా. చూడండి ఫ్రెండ్స్, 23,200 అబవ్ క్లోజ్ అయితే మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏమని మీరు అనుకుంటున్నారు అంటే, సింపుల్గా 23,200 స్పాట్ అబవ్ నిఫ్టీ క్లోజ్ అయితే మార్కెట్ ఫర్దర్ డైరెక్షన్ ఇటువైపు అని మీరు అనుకుంటున్నారు. అట్లాగే 23,200 బిలో క్లోజ్ అయితే మార్కెట్ యొక్క ఫర్దర్ డైరెక్షన్ ఇటువైపు అని మీరు అనుకుంటున్నారు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అంతలోపు నేను వీడియోలోకి డైరెక్ట్గానే వెళ్ళిపోతాను. చూడండి మనసా, ఆంబోతులాగా మారుతుందా? సో స్లోగా ఏంటంటే స్టాక్ మార్కెట్ బుల్ ఆంబోతులాగా మారుతూ ఉంది. చూడండి మనసా, కేఈఐ ఇండస్ట్రీస్ యొక్క ర్యాలీకి కారణాలు ఏంటనేది చూద్దాం. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు సో ఊపు మీదే ఓపెన్ అయింది కానీ చతికిలబడింది. కారణాలు ఏంటి? సో మరి ఫర్దర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క మొమెంటం ఎటువైపు, ఆ విషయాల గురించి చూద్దాం. అల్ట్రాటెక్ యొక్క సిమెంట్ అల్ట్రాటెక్ సిమెంట్ Q3 అప్డేట్ వచ్చాయి. సో అవి ఎలా ఉన్నాయో చూద్దాం. స్టాకు ఎలా పర్ఫామ్ చేస్తుందో చార్ట్ కూడా చూద్దాం. సో అలాగే అంబర్ ఎంటర్ప్రైజెస్, సో దీనికి సంబంధించిన ర్యాలీ, ఎందుకని ఈ స్టాక్లో అంతలా ర్యాలీ వచ్చిందో చూద్దాం. జెన్సార్ టెక్నాలజీస్ యొక్క Q3 అప్డేటు. సో అలాగే రిలయన్స్ ఎందుకని పడుకుంది. సో మరి ఇత్యాది విషయాలు చూస్తూ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ద్వారా సింపుల్గానే వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో అలాగే ఏంటంటే బోటమింగ్ ప్రాసెస్ అనేది చెప్పాను కదా. సో నిన్న మనం ఈ రికార్డింగ్ వీడియో చేస్తున్నప్పుడు నిఫ్టీ చూడండి 23,020లో ఉంది. సో కానీ చూడండి, మీకు రిలీజ్ చేసిన తర్వాత మీరు అప్ సైడ్ బ్లాస్ట్ అవ్వటం, అలాగే ఏంటంటే బోటమింగ్ ప్రాసెస్ అప్పుడు వోలటాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్లియర్గా మాట్లాడుకున్నాము. ఆ వోలటాలిటీ మీరు నిన్న చూశారు, ఈరోజు కూడా చూశారనమాట. సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ అనేది 23,200 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, 23,200 పైన క్లోజ్ అయిందా, కింద క్లోజ్ అయిందా? సో ఇలా ఆలోచిస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, 23,000 పైన క్లోజ్ అయినా కింద క్లోజ్ అయినా మార్కెట్ ఓవరాల్గా ఏ డైరెక్షన్లో వెళ్ళాలంటే అటు వెళ్తుంది. అర్థమవుతుందా? మీరు ప్రతిరోజు, అంటే నేను చెప్పింది నమ్మమని నేను చెప్పను, ప్రతిరోజు లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తే ఏదో ఒక రౌండ్ నెంబర్ దగ్గర, క్లోజ్డ్ రౌండ్ నెంబర్ దగ్గర ఏంటంటే పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. లాస్ట్ మినిట్ దాకా ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది మనకి అర్థం కాదు. చూడండి, గెస్ చేయడం కష్టంగా ఉంటుంది. అట్లాగే ఏంటంటే మనందరికీ తెలిసిన అప్డేటు, బిగినర్స్ కోసం మరొకసారి చెప్తున్నాను, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది మనకి యావరేజ్ ట్రేడింగ్ రేంజ్ ఉంటుంది కదా, ఆ రేంజ్ని క్లోజింగ్ ప్రైస్గా వేస్తారు నిఫ్టీకైనా స్టాక్స్కైనా. సో చాలామంది ఏంటంటే 330కి, అంటే నేను కూడా బిగినింగ్ డేస్లో 330కి నిఫ్టీ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ ప్రైస్లో మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ అనుకునేవాడిని. సో కాకుండా చూడండి, మీరు 330కి మార్కెట్ ఆగిపోయిన తర్వాత 1 to 2 minutes ఆగి చూడండి ప్రైస్. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ యావరేజ్ ట్రేడింగ్ రేంజ్ని వేస్తారనమాట. సో అయితే ఈ రౌండ్ నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైన క్లోజ్ అయితే పైకి అని, కింద క్లోజ్ అయితే కిందకి అని అంటున్నారు కదా. మీరు చూడండి, లాస్ట్ హాఫ్ అన్ అవర్ డైలీ ఏదో ఒక రౌండ్ నెంబర్ దగ్గరే క్లోజ్ అవుతుంది, పైన కిందో. కానీ ఆ నెక్స్ట్ డే మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎటు కావాలంటే అటు వెళ్తుంది, అంతే కదా. రౌండ్ నెంబర్ పైన క్లోజ్ అయింది, రేపు ఏదో గ్లోబల్గా ప్యానిక్ వచ్చింది లేదా లోకల్గా ప్రాబ్లం ఉంది, సో గ్యాప్ డౌన్ అవుతుంది. అంతేగాని నిన్న రౌండ్ నెంబర్ పైన క్లోజ్ అయ్యా కదా అని చెప్పి ఏమీ ఉండదు నిఫ్టీ. అలాగే రౌండ్ నెంబర్ కింద క్లోజ్ అయినా రేపు గ్లోబల్ థింగ్స్ అన్నీ బాగుండి మన థింగ్స్లో ఇబ్బంది లేకపోతే కనుక, మన లోకల్గా కూడా ఏం ఇబ్బంది లేకపోతే, సో మార్కెట్ ఏంటంటే పైకి వెళ్ళడానికే చూస్తుంది.
అర్థమవుతుందా? కాబట్టి ఈ విషయాలు నేను బిగినింగ్ డేస్లో నేను కూడా అలాగే ఫాలో అయ్యి దాని తర్వాత ఏంటంటే నా ఓన్ అబ్జర్వేషన్ ద్వారా ఏంటంటే నేను ఈ పాయింట్స్ అనేవి రాసుకున్నాను. సో నేను చెప్పిన పాయింట్స్ గమనించండి, మీ అబ్జర్వేషన్స్ మీరు రాసుకోండి అని చెప్తానమాట. సరే, ఓవరాల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంటి అని అంటే మార్కెట్ పైకి వెళ్ళాలనే చూస్తుంది, కానీ బోటమింగ్ ప్రాసెస్ అప్పుడు ఏంటంటే వోలటాలిటీ ఉంటుంది కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్. సో ఎందుకని అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా సెల్ ఆఫ్ చేశారు కదా, సో డౌన్ ట్రెండ్ కదా, సెల్ ఆఫ్ చేశారు. సో కంటిన్యూగా హెవీగా సెల్ ఆఫ్ చేశారు. ఇలా 1, 2, 3 స్టెప్స్లో ఏంటంటే దడేలని ర్యాలీ తీసుకొచ్చి పైకి వెళ్ళారనుకోండి, నష్టపోతారు. ఎవరు నష్టపోతారు? ఎఫ్ఐఎస్, డిఐఎస్. ఎవరైతే ఈ డైరెక్షన్ని కిందకి తీసుకెళ్లారో వాళ్ళే నష్టపోతారు. ఎందుకని నష్టపోతారు అని అంటే చూడండి ఫ్రెండ్స్, హెవీగా సెల్ ఆఫ్ చేసి సడన్గా మళ్ళీ మార్కెట్ని టర్న్ చేయాలి అని అంటే చూడండి, సెల్ ఆఫ్ చేసినప్పుడు కొన్ని వేల ఆర్డర్లు సెల్ చేసుకుంటూ వచ్చి ఉంటారు. సో యామ్ ఐ రైట్? సో కరెక్టే కదా. సో చూడండి, కంటిన్యూగా సెల్ ఆఫ్ చేసుకుంటూ వచ్చారు, కొన్ని వేల ఆర్డర్స్ ప్లేస్ చేసి ఉంటారు. సో సడన్గా మార్కెట్ ఫుల్ గ్రీన్ క్యాండిల్ వేసారనుకోండి ఇట్లా, సో ఇలా సడన్గా ఫుల్ గ్రీన్ క్యాండిల్ వేసారనుకోండి, మార్కెట్ ర్యాలీ అవుతున్నప్పుడు ఏంటంటే ఎక్కువ మంది రీటైల్ పీపుల్ ఏంటంటే మళ్ళీ బయింగ్ మోడ్లోకి వస్తారు. సో వాళ్ళు చేసిన షార్ట్స్ కూడా కవర్ చేసేస్తారు. సో 1-2 డేస్లో మంచి ఫుల్ గ్రీన్ క్యాండిల్ కొట్టి పైకి వెళ్ళింది అనుకోండి, ఇన్స్టిట్యూషన్స్ కొనాలనుకున్న క్వాంటిటీ కొనకుండానే మార్కెట్ ఏంటంటే ఈ హై దాటి కూర్చుంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ చేసినప్పుడు ఒక 10,000 క్వాంటిటీ సెల్ చేశారు, కానీ మార్కెట్ 2 డేస్లో 3 డేస్లో లేపారనుకోండి పైకి హైకి, ఒక 3,000 4,000 క్వాంటిటీ ఇన్స్టిట్యూషన్స్ బై చేసేటప్పటికే మార్కెట్ హైకి వెళ్ళి కూర్చుంటుంది. 10,000 క్వాంటిటీ ఇలా సెల్ ఆఫ్ చేసి ఒక 3,000 క్వాంటిటీతో ఇలా బై చేసుకుంటా ఇలా పైకి వెళ్ళిపోతే నష్టం ఎవరికి? ఎఫ్ఐఎస్కి, డిఐఎస్కి కదా, అంతే కదా. సెల్ చేసిందేమో 10,000 క్వాంటిటీ, బై చేసిందేమో 3,000 క్వాంటిటీ. మార్కెట్ ప్రైస్ ఏమో వాళ్ళు సెల్ చేసిన స్టార్ట్ చేసిన ఆరిజిన్ దగ్గరికి మార్కెట్ వెళ్ళిపోయింది అనుకోండి, నష్టపోతారు, అంతే కదా. అదనమాట. అందుకని ఏం చేస్తారంటే వోలటాలిటీ క్రియేట్ చేస్తారు, అర్థమవుతుందా. సో అందుకేంటంటే ఒక్క ఉదుటిన పైకి తీసుకెళ్లరు. ఎందుకనంటే వాళ్ళు ఏదైతే బోటమింగ్ చేశారో ఆ బోటమ్ రౌట్ ఏరియా ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఆఫ్ స్టార్ట్ చేసింది ఇక్కడ అనుకుందాం, ఇక్కడ లేదా ఇక్కడ అనుకుందాం. సో కానీ బోటమింగ్ చేశారే ఆ ఏరియాలో ఎక్కువ క్వాంటిటీ వాళ్ళు బై చేస్తేనే ఈ సెల్ చేసిన తాలూకా థింగ్స్కి ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. చెప్పా కదా, 10,000 క్వాంటిటీ ఇలా సెల్ ఆఫ్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఏరియాలో ఒక 5,000 క్వాంటిటీ 3,000 క్వాంటిటీ అలా ఏంటంటే షార్ట్స్ కవర్ చేసుకుంటా ఇలా పైకి వెళ్ళేటప్పటికే ఈ ఏరియాకి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను 23,850 ఆ ఏరియాకి వెళ్ళేటప్పటికే ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువ క్వాంటిటీని ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఈ షార్ట్స్ తాలూకా ఏంటంటే ఆ కవరింగ్ అనేది చేసుకోవాలి ఈ ఏరియాకి వెళ్ళేటప్పటికే. సో చేసుకుంటూ ఉండాలి. ప్యారలల్గా ఏంటంటే పైకి వెళ్ళే ఉద్దేశం ఉంటే బై కూడా చేసుకుంటూ ఉంటారు, ఫ్రెష్ బయింగ్ అది, అర్థమవుతుందా. కాబట్టి ఈ షార్ట్స్ థింగ్ ఏంటంటే కవర్ చేసుకుంటానే ఫ్రెష్ బయింగ్ జరుగుతుంటుంది, అర్థమవుతుంది. అందుకని ఏంటంటే పైకి వెళ్తున్నప్పుడల్లా ముట్టుకాయలు వేస్తారు, కింద పడుతున్నప్పుడు ఏంటంటే బై చేస్తూ ఉంటారు. ఎందుకంటే డిప్స్ అవుతున్నప్పుడు రీటైల్ పీపుల్ ఎగబడరు, అర్థమవుతుందా. ర్యాలీ అయితే ఎగబడతారు, ఎందుకంటే రీటైల్ పీపుల్స్ యొక్క లాజిక్స్ ఎలా ఉంటాయి. సో ఇది దాటితే డే హై దాటితే 23,200 దాటితే 23,000 పైన ఒక అరగంట నిలబడితే, సో 23,100 పైన ఒక గంట కూర్చుంటే, 23,300 పైన పడుకుంటే ఇట్లా ఆలోచిస్తారనమాట. అందుకని ఏంటంటే సో దే ఆల్వేస్ థింక్ అబౌట్ ది అబౌవ్ అంటే నేను కూడా బిగినింగ్ డేస్లో అలాగే ఆలోచించేవాడిని. అందువల్ల ఏంటంటే ఆ అబౌవ్కి వెళ్ళినప్పుడల్లా నరుకుతుంటారు. సో కింద బిలోకి వచ్చినప్పుడల్లా ఏంటంటే బై చేస్తూ ఉంటారు. చెట్టు మొదల్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువ బై చేస్తారు, ఆ ఆరిజిన్ మొదల్లో బై చేస్తారు. అందుకే ఏంటంటే వోల్టాలిటీ క్రియేట్ అవుతుంది. ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు అర్థం కాలేదని నాకు తెలుసు. సో చాలా అంటే మన ఛానల్ ఒక 3 years 4 years పైనుంచి చూస్తున్న వాళ్ళల్లో ఒక మేబీ వాళ్ళు ఒక 10% ఉంటే వాళ్ళకి అర్థమై ఉండొచ్చు. సో నేను చెప్పింది అర్థమైతే కామెంట్ సెక్షన్లో అర్థమైంది అని చెప్పండి, ఏమర్థమైందో చెప్పండి. అర్థం కాకపోతే ఏంటంటే వెబినార్లో చెప్తాను. ఆల్రెడీ ఎఫ్ఐఎస్ స్టైల్ని వాడి యొక్క థింగ్స్ను వెబినార్ల ద్వారా మనం స్టార్ట్ చేశాం కదా, కాబట్టి రేపు సండే మనం కంటిన్యూ చేసుకుంటాం వెబినార్లు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే అక్కడ క్లారిటీ అనేది స్లోగా వస్తుంది. నా 8 years ఎక్స్పీరియన్స్ని ఒక 8 minutes వీడియోలో ప్రొవైడ్ చేయలేను కదా,
కానీ ఏంటంటే బోటమింగ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సింపుల్ లైన్లో చెప్పాలి అని అంటే, లేమన్ వర్డ్స్లో చెప్పాలి అని అంటే, కారు వెళ్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నాం అనమాట. సో నార్కట్పల్లి దాకా వెళ్ళినాక ఏంటంటే మనకేదో ఎవరో మనకి ఎమర్జెన్సీగా ఎవరో ఫోన్ చేశారు. మనం ఏంటంటే వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది, అవసరం పడింది. అలాంటప్పుడు ఏం చేస్తారు? యూటర్న్ చేస్తారు. మీరు ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే యూటర్న్ చేయడం కుదురుద్దా? కుదరదు. బాగా స్పీడ్లో ఉన్నారు, 120 110లో ఉన్నప్పుడు మీరు కాల్ మాట్లాడుతున్నారు. సో చేయలేరు కదా, అట్లా స్లో అవ్వాలి. అలా పైన యూటర్న్ ఎక్కడ ఉంది చూసుకోవాలన్నమాట. ఆ యూటర్న్ అప్పుడు ఎలా ఉంటుంది? స్లోగా ఉంటుంది. ఆ యూటర్న్ అప్పుడు కొద్దిగా వెనక్కి ముందుకి అలా వెళ్తుంటారు కదా. సో కాబట్టి ఏంటంటే, సో దట్ ఈజ్ కాల్డ్ బోటమింగ్ ప్రాసెస్. సింపుల్గా నేను చెప్పింది పైన ప్రాక్టికల్ థింగ్ అర్థం కాకపోయినా కూడా సింపుల్గా లైన్ చెప్పేది ఏంటి అని అంటే, సో అదే మనం ముందుకెళ్తున్నప్పుడు యూటర్న్ కొట్టాలి అని అంటే ముందుకి వెనక్కి జరుగుతూ స్లోగా మనం టర్న్ చేసుకుంటాం కదా, గేర్లు మార్చుకుంటా. ఆ గేర్లు మార్చే ప్రాసెసింగే కనిపిస్తూ ఉంది, మీరు చూడొచ్చు అనమాట. సో కాబట్టి సో అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అని చెప్పి అనుకోవచ్చు. కానీ అగ్రెసివ్గా పైకి వెళ్ళడానికి అగ్రెసివ్గా మంచిగా మనకేమీ క్వార్టర్లీ రిజల్ట్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంకే చూస్తే స్లిప్పేజెస్ ఉన్నాయి. మేనేజ్మెంట్ కామెంటరీ చూస్తే మిక్స్డ్గా ఉంది. రిజల్ట్స్ కూడా ఏంటంటే మిక్స్డ్గానే వస్తున్నాయి. సో రిలయన్స్ బాగానే వచ్చింది, బజాజ్ ఫైనాన్స్ బాగానే వచ్చింది. కొన్ని కంపెనీలు అలా ఉన్నాయి, కొన్ని కంపెనీలు డల్ ఉన్నాయి. ఓవరాల్గా మీరు చూస్తే కనుక ఒక 100 కంపెనీలు మనం పట్టుకుంటున్నాం అంటే దానిలో ఏంటంటే 50-50గా కాంటెక్స్ట్ ఉంది. కాబట్టి ఇది ప్రీ బడ్జెట్ ర్యాలీగా నేను తీసుకుంటున్నాను తప్ప ప్రీ బడ్జెట్ ర్యాలీగా తీసుకుంటున్నాను, కానీ మార్కెట్ ఎగబడి ఆల్ టైమ్ హై ఛేదిస్తుందని నేను అనుకోవట్లేదు. సో అయితే ఆ ప్రీ బడ్జెట్ ర్యాలీ వస్తే ఆ ప్రీ బడ్జెట్ అంటే బడ్జెట్ తాలూకా థింగ్స్ ఏదన్నా నచ్చి, లేదా ఏదైనా ఇన్ఫ్లేషన్ డేటా కానీ, లేదా గవర్నమెంట్ నుంచి ఏదన్నా థింగ్స్ కానీ, అట్లాంటివి ఏదన్నా జీడిపి నెంబర్ ఫోర్కాస్ట్లు కానీ అట్లాంటివి కానీ ఏదన్నా పెరిగినా, లేదా అప్కమింగ్ క్వార్టర్ రిజల్ట్స్ రాబోతున్న ఐసిఐసి బ్యాంక్ అట్లాంటి ఇంకా అద్భుతాలు ఏదన్నా సృష్టిస్తే, అలాంటివి ఏదన్నా ఉంటే మార్కెట్ ఏదన్నా పైకి వెళ్ళచ్చు. కానీ ఇప్పుడైతే కనుక పైకి వెళ్తుంది, కానీ ఎగబడి పైకి వెళ్ళేలాగా ఉండదు. స్లో మూమెంటం ఉండొచ్చు. ఇనీషియల్ మూమెంటంలో బాగానే ఉన్నా కూడా ఇక పైకి వెళ్ళే కొద్దీ స్లో ఉండొచ్చు. బడ్జెట్ ఉంది కాబట్టి ఆ బడ్జెట్ వరకు అయితే కనుక ఆ బడ్జెట్ ర్యాలీ అనేది అది వేగం ఉండొచ్చు, కానీ ఆ తర్వాత అనేది మనం వేచి చూడాలి. అట్లాగే ఏంటంటే మనకి ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత పెద్దగా గొప్పగా లేవు కాబట్టి నేను మార్కెట్ ర్యాలీ వస్తున్నప్పుడు ఎవ్రీ మినిట్ చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం 23,000, సో మనం టెలిగ్రామ్ గ్రూప్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేయమని చెప్పి ఎక్కడ చెప్పాను ఒకసారి చూద్దాం. 23,023 స్పాట్ దగ్గర నుంచి 24,236 వైపు చూడమని చెప్పాను. సో కాబట్టి ఆల్రెడీ ఏంటంటే ఇట్ హ్యాస్ గివెన్ సమ్ డీసెంట్ బౌన్స్ అని చెప్పి చెప్తాను. సో అలాగే ఏంటంటే ఫర్దర్గా పైకి వెళ్ళేలాగే కనిపిస్తుంది, కానీ ఎవ్రీ మినిట్ వాచ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీవియేషన్ ఉంది. అలాగే ఏంటంటే ఎఫ్ఐఎస్ మనకేంటంటే ఇప్పటిదాకా సెల్ ఆఫ్ చేశారు కాబట్టి వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు, అందులో డౌటే లేదు. సో అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా చూస్తూనే మనం వెళ్ళాలి. ఎవ్రీ మినిట్ కాచు కూర్చున్నాను. అందువల్ల సేమ్ థింగ్ ఏంటంటే యూ పీపుల్ హ్యావ్ టు యాక్సెప్ట్. నేను ఆ మార్కెట్ రన్నింగ్లో నాకు ఏదైనా తేడా కనిపిస్తే, అబ్బాయి ర్యాలీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలు మార్కెట్ కిందకి వెళ్ళేలాగా ఉంది, ఒకసారి కళ్ళతో చూడండి అని అంటే దానికి సిద్ధపడాలి. అర్థమవుతుందా? ఎందుకంటే అగ్రెసివ్గా పైకి వెళ్ళటానికి ఏంటంటే ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత బూస్టింగ్ లేదు. ఇప్పుడు రాబోతుంది ప్రీ బడ్జెట్ ర్యాలీ. బడ్జెట్ తర్వాత నిలబడుతుందా లేదా అనేది బడ్జెట్ తర్వాత డిస్కస్ చేసుకుందాం, అప్పుడు కండిషన్ చూద్దాం. దాని గురించి ఇప్పుడు వరి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ బడ్జెట్కి వెళ్ళినప్పుడు ఇంకేదైనా ఎక్స్ట్రా బూస్టింగ్ న్యూస్ వస్తే మార్కెట్ అక్కడ నుంచి అక్కడికి పైకి వెళ్ళచ్చు. కాబట్టి ఆ ప్రీ బడ్జెట్ వరకు ఏం జరుగుతుంది అనేది మనం చూడటం, కరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసుకోవటం, దానికి మించిన ఉత్తమమైన స్ట్రాటజీ అయితే కనుక నాకు ఈ మార్కెట్లో కనిపించట్లేదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి అని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోయినా నచ్చితే కనుక లైక్ చేయండి అని చెప్పి చెప్తాను. మీకు అంత ఈజీగా అర్థం కాదని నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే నాకు 8 years పట్టింది, 8 minutesలో ఎలా అర్థం అవుతుంది అదనమాట. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అది అర్థమవుతూ ఉంటుంది. అలాగే లాస్ట్ వెబినార్ అటెండ్ అయిన వాళ్ళకి కూడా అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ వెబినార్లో థియరిటికల్ ఆస్పెక్ట్లో నేను ఇన్స్టిట్యూషన్స్ బై ఆర్డర్స్ని మనం ఎలాగనేది మనం కవర్ చేసాం ఆ టాపిక్ని.
చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింగ్స్ చూసే ముందు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అకౌంట్ లేకపోతే కనుక మీకు లేకపోయినా సో ఇక్కడ లింక్స్ ఇచ్చాను చూడండి. మీరు ఏ లింక్ అయినా పర్లేదు, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో ఈ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. వన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే గ్రూప్లో యాడ్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడన్నా మీతో డిస్కస్ చేయాలన్నా, వెబినార్ గురించి అలాంటి మీకు ఏదైనా చెప్పాలన్నా, ఓకేనా, ఏదైనా మీకు టాపిక్ మీ రిక్వెస్ట్ మీద మీకు ఏదైనా చెప్పాలన్నా నాకు పాసిబిలిటీ ఉంటుంది మీరు ఆ గ్రూప్లో ఉంటే, అదనమాట. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మర్చిపోకుండా ఐడిని మా టీం నెంబర్కి పంపించండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత అంబర్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి స్టాక్ 12% దాకా పెరిగింది. ఎందుకనంటే క్వార్టర్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ అయిపోతున్నారు. సో నేను ఈవినింగ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానన్నమాట ఎర్నింగ్స్ వస్తే కనుక. అలాగేంటంటే స్ట్రీట్ ఎక్స్పెక్ట్స్ ఏ రిటర్న్ టు ప్రాఫిట్, అంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో ఏమో లాస్ పోస్ట్ చేశారు, ఇప్పుడేమో ప్రాఫిట్ పోస్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాన్ని ముందే ఊహించి ఏంటంటే ప్రీ క్వార్టర్లీ రిజల్ట్స్ ర్యాలీ అని చెప్పొచ్చు అనమాట. సో అంబర్ ఎంటర్ప్రైజెస్ యొక్క చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, అంబర్ ఎంటర్ప్రైజెస్ యొక్క చార్ట్ చూస్తే సో బుల్ రన్ స్టార్ట్ అయింది అనే విషయం మనకి అర్థమవుతుంది. సో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్ చూడాలి అని అంటే బుల్ రన్ స్టార్ట్ అయిందని చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చూడాలి అని అంటే సో అదేంటంటే మన వాల్యుయేషన్స్ కూడా చూడాలన్నమాట. అది అంత రిక్వైర్మెంట్ ఉంటే ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో నిన్న మనం డిప్లో ఉన్నప్పుడే, డౌన్లో ఉన్నప్పుడే మనం సో హెచ్డిఎఫ్సి బ్యాంకు ర్యాలీ వస్తుంది అనుకుందాం. ఎర్నింగ్ అప్డేట్ వచ్చింది, అవి మిక్స్డ్గా ఉన్నాయి. అయితే Q3 అప్డేట్ దగ్గర ఊహించింది, అందుకే మార్కెట్ ఏంటంటే డిస్కౌంట్ చేసింది. అయితే వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లు అవి చూస్తే మిక్స్డ్గా ఉన్నాయి అని చెప్పొచ్చు. అయితే ఏంటంటే రిమైనింగ్ బ్యాంక్స్తో కంపేర్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొన్నిట్లో అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే ఏంటంటే వాళ్ళు కూడా ఇచ్చిన గైడ్లైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో నిన్న మనం డిప్లో ఉన్నప్పుడే ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, బయింగ్ జరుగుతుందని మనం డిస్కస్ చేసాము. క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయి, మా క్వార్టర్లీ రిజల్ట్స్ రాకముందు మనం వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము, మీరు చూసుంటే కనుక. అలాగే ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మంచిగానే ర్యాలీ అయింది. మరి వాళ్ళ హైయర్ లెవెల్ నుంచి ఎందుకు డిప్ అయింది అనే డౌట్ వస్తుందా? వచ్చే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంతలా ర్యాలీ అయిన తర్వాత హెవీగా సెల్ ఆఫ్ చేసిన రీటైల్ పీపుల్ ఉంటారే, ఈ ఫాల్ డౌన్ అవుతుంది కాబట్టి సెల్ ఆఫ్ చేసిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఏంటంటే సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అంటే వాళ్ళు సెల్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అప్డేట్ వచ్చేసింది కాబట్టి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి వాళ్ళు ఏం చేద్దామంటే ఎర్లీ మార్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేసి ఆ లాస్ని కవర్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చార్ట్లో పెరిగింది కాబట్టి ఫర్దర్గా కూడా ర్యాలీ అనుకునే వాళ్ళు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బయింగ్ కూర్చుంటారు. చూడండి సార్, నిన్న ఇంతలా క్యాండిల్ పడ్డాక హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వచ్చిన అప్డేట్ చూసిన తర్వాత, అలాగే మార్కెట్ కాస్త నిఫ్టీని నిలబెట్టిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఏ రీటైలర్ థింకింగ్ అయినా ఎలా ఉంటుంది, బై చేద్దామనే థింకింగ్ ఉంటుంది కానీ సెల్ చేద్దామని ఉండదు. కానీ రీటైలర్స్ చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఓపెనింగ్ వెళ్ళి బై చేస్తారు. అది చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ సో నిన్నటి క్లోజింగ్ దగ్గర ఏం ఓపెన్ అవ్వదు. ఎప్పుడైనా సరే ఒక స్టాక్కి పాజిటివ్ థింగ్స్ ఉన్నప్పుడు చూడండి, నిన్నటి క్లోజింగ్ ఏరియా అనేది నేను కర్సర్ ప్లేస్ చేసింది అయితే ఇవాళ ఓపెనింగ్ ఏరియా అనేది చాలా ఫార్ ఉంది. నిన్నటి క్లోజింగ్ ఏరియా అనేది 1666 అయితే ఇవాళ ఓపెనింగ్ ఏరియా అనేది 1687, అంటే 20 points అబవ్ ఏంటంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఎందుకు ఓపెన్ అవుతుంది అనేది వీడియో కూడా మనం చేసాము. సింపుల్గా చెప్పాలి అని అంటే ప్రీ మార్కెట్లో ప్రీవియస్ డే క్యాండిల్ యొక్క ఏరియా దగ్గర బై ఆర్డర్స్ ప్లేస్ చేయడం ఎక్కువ మంది, ఆ ఏరియాలో సెల్లర్ ఇష్టం లేకపోవడం మార్కెట్లో ఏంటంటే హయ్యర్ లెవెల్లో ఓపెన్ అవ్వడానికి కారణం తీస్తుంది అనమాట. హయ్యర్ లెవెల్లో మార్కెట్ ఓపెన్ అయిందంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే బయర్లు సెల్లర్లు దగ్గరగా ఈక్వలెంట్ ఉన్న ఏరియా, అర్థమవుతుందా? సో అందువల్ల ఏంటంటే ఓపెనింగ్ ఏరియాలో కొన్నిసార్లు సెల్లర్ డామినేట్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర బయర్ ఉంటాడు గ్యారంటీగా గ్యాప్ అప్ ఉన్నప్పుడు కదా. సో కానీ హైయర్ లెవెల్లో ఓపెన్ అయినప్పుడు అక్కడ సెల్లర్ డామినేట్ చేయొచ్చు. అలాగే ఏంటంటే అందరు రీటైల్ పీపుల్ బై చేద్దాం అనుకొని ఎర్లీ మూమెంట్లో ఉంటారు కదా. సో ఆల్రెడీ వీళ్ళకి తెలుసు, ఎందుకని హెచ్డిఎఫ్సి బ్యాంక్ బోటమింగ్ ఏరియా ఇది, ఈ పర్టికులర్ ఏరియాలో ఎక్కువ బై చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది తప్ప హైయర్ లెవెల్లో ఎలా పడితే అలా అగ్రెసివ్గా కొనుక్కొని పైకి తీసుకెళ్లే
సిచ్యువేషన్ కాదు. ఎందుకంటే నిఫ్టీ బోటమింగ్ అనే దానికన్నా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ బోటమింగ్ వల్ల నిఫ్టీ బోటమింగ్ ప్రాసెస్లో ఉంది. అవునా? అంతే కదా. సో నిన్నటి విషయం మాట్లాడుకుంటే కాబట్టి ఏంటంటే ఎలాగైతే నిఫ్టీకి ఆరిజిన్ దగ్గర అంటే బోటమింగ్ ఆరిజిన్ దగ్గర ఎక్కువ బై ఆర్డర్లు ప్లేస్ చేయాలనుకుంటారో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఆ బోటమింగ్ ఏరియా దగ్గర ఏంటంటే ఎక్కువ ఆర్డర్లు ప్లేస్ చేయాలనుకుంటారు. చూడండి నిన్నటి క్లోజింగ్ ఏరియా దగ్గర చూడండి షార్ప్ టైల్ అంటే హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి డిప్ అయినాక లోయర్ లెవెల్లో బై చేశారు. అంటే ఎఫ్ఐఎస్ హైయర్ లెవెల్లో సెల్ చేస్తుంది వాళ్ళే, లోయర్ లెవెల్లో బై చేస్తుంది వాళ్ళే. అంటే ఎఫ్ఐ కావచ్చు, డిఐ కావచ్చు, ఎవరన్నా కానీ బిగ్ ప్లేయర్స్ హైయర్ లెవెల్లో సెల్ చేస్తుంది వాళ్ళే, లోయర్ లెవెల్లో బై చేస్తుంది వాళ్ళే. అది మీరు అందుకే డైలీ నేను నెట్ బై సెల్ చూడొద్దు అంటాను. ఎందుకంటే డైలీ వాళ్ళు మీరు నెట్ బయ్యా సెల్ అని చూస్తారు, కానీ డైలీ వాళ్ళు బై సెల్ రెండు ఉంటాయి. వేర్ దే ఆర్ బయింగ్, వేర్ దే ఆర్ సెల్లింగ్, ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. విచ్ స్టాక్ దే ఆర్ బయింగ్ అగ్రెసివ్లీ, విచ్ స్టాక్ దే ఆర్ సెల్లింగ్ అగ్రెసివ్లీ, ఇది ఫోకస్ చేయండి. అలాగే సింగిల్ స్టాక్లో కూడా వాళ్ళు ఎక్కువ బై చేసి ఉండొచ్చు డే మొత్తంలో, కానీ సో అంటే ఆ స్టాక్లో కూడా ఏంటంటే ఆ డేలో సెల్లింగ్ కూడా ఉంటుంది. మార్కెట్ని అట్లా ఆపరేట్ చేసుకుంటూ వెళ్తారు. అంతేగాని ఇప్పుడు జేపీ మోర్గన్, జెఫ్రీస్ ఇట్లాంటి వాళ్ళు ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఓన్లీ బై ఆర్డర్ ప్లేస్ చేశారనుకోండి ఎర్లీ మార్నింగ్ 9:15కి వితౌట్ సెల్ ఆర్డర్స్, అర్థమవుతుందా? మార్కెట్ అలా జమ్మన లెగిసి వెళ్ళిపోద్ది, వీళ్ళు కొనకుండానే వెళ్ళిపోద్ది మార్కెట్, వీళ్ళకి దొరకదు. అర్థమవుతుందా? వాళ్ళ క్వాంటిటీ అనేది వేరియేషన్ ఉంటుంది, బై సెల్ రెండు చేస్తారు. కాకపోతే ఏంటంటే మేజర్గా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది చేస్తారు. సేమ్ థింగ్ దట్టు వాళ్ళు మేజర్గా ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు అనుకున్న రేంజ్లో చేస్తారు. అర్థమవుతుందా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్లో నీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు లోతుగా నిజంగా ఎన్ఎస్సిలోకి వెళ్ళి డేటాని మీరు యాక్సెస్ ఉండదు మనకి, వెళ్ళి చూస్తే కనుక ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సెల్లింగ్ ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుంది? ఎందుకంటే హైయర్ లెవెల్లో అంతా కూడా సెల్ ఆఫ్ చేశారు, కానీ లోయర్ లెవెల్లో బయింగ్ చేశారు హెవీగా. కానీ సెల్లింగ్ అనేది ఈ రోజు డామినేట్ చేస్తుంది. కానీ ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర క్యాండిల్ ఇలా ఉంది, షార్ప్ టైల్ అంటే ఏంటంటే ఫర్దర్గా పైకి వెళ్ళే ఉద్దేశం ఉంది. సో వాళ్ళు ఎక్కువ బై చేద్దాం అనుకున్న ఏరియా కింద, కాబట్టి కింద పడే కొద్దీ ఎక్కువ బై చేసేవాళ్ళు, ఇంకా కొద్దిగా డిప్ అయ్యి ఏరియాలో ఉండుంటే కనుక ఇంకా బై చేసేవాళ్ళు. కానీ హైయర్ లెవెల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే సెల్ ఆఫ్ చేశారు. అర్థమవుతుందా? సో నెట్ క్వాంటిటీ ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసినా కూడా అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెల్ చేసినట్టు కనిపిస్తుంది, కానీ మార్కెట్ ఇంటెన్షన్ ఏమో పైకి. అర్థమవుతుందా? అది చాలా ఇంపార్టెంట్. మీకు ఎఫ్ఐఐ డేటా పాజిటివ్గా కనిపించేటప్పటికీ మార్కెట్ చాలా పైకి వెళ్తుంది. నేను ఈ రోజు గురించి చెప్పట్లేదు, మీ గత అనుభవం బయటికి తీయండి. స్టాక్ మార్కెట్లో 3 years పైన మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? అయితే ఎఫ్ఐఐ డేటాని మీరు చూస్తూ ఉంటారు కదా, చూస్తానే ఎఫ్ఐఐ నెగిటివ్ అనుకొని మీరు కూడా నెగిటివ్ అనుకుంటూ ఉంటారు. మార్కెట్ బోటమ్ అవటం, అలాగే ర్యాలీ రావటం, ఒక పీక్ వెళ్ళిన తర్వాత అప్పుడు వాడు బయింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు మీకు నెట్ డేటా కనిపిస్తుంది. అప్పటికేమో మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనేసరికి ఆలస్యం అయిపోయి ఉంటుంది. సో మీలో ఈ పాయింట్ ఎంతమంది అబ్జర్వ్ చేశారు? నిజంగా అబ్జర్వ్ చేస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీ ఫేస్ ఫీలింగ్ నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే వర్చువల్ ప్రపంచం కాబట్టి ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోవట్లేదు. కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, నేను చెప్తున్న విధానం కరెక్టేనా కాదా కరెక్టేనా లేదా నేను ఏదైనా తగ్గించి చెప్పాలా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది ఆలోచిస్తానమాట. చూడండి సార్, జెన్సార్ టెక్నాలజీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆపరేటింగ్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఎంత పర్సెంటేజ్ పెరిగింది అని అంటే ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10.1% పెరిగింది. అలాగే ప్యాడ్ చూస్తే ఏంటంటే సో ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చూస్తే కనుక -1.2% అంటే ఫ్లాట్గానే ఉంది. కానీ సీక్వెన్షియల్ గ్రోత్ అనేది 2.6%. సో అయితే ఏంటంటే లాస్ట్ వాళ్ళ మేనేజ్మెంట్ కామెంట్స్ చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే బెస్ట్ Q3 ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. అదనమాట కారణం ర్యాలీ రావడానికి. అర్థమవుతుందా? ఫోకస్ ఆన్ కస్టమర్ హ్యాస్ ఈల్డ్ గుడ్ రిజల్ట్స్. అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో బెస్ట్ Q3 అన్నప్పుడు బయింగ్ అనేది అంటే స్టాక్ బాగా డిస్కౌంట్ అయి ఉంటుంది కదా. సో కాబట్టి జెన్సార్ లాంటి స్టాక్ను కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఏదో ఇక్కడ ఒక్క నోట్ చూసుకొని కాదు, స్టాక్ని స్టడీ చేయాలంటే మొత్తం నూకన్ కార్ను చూడాలి. కాబట్టి ఒకసారి చూద్దామని చెప్పి చెప్తాను. జెన్సార్ టెక్నాలజీస్, ఒకవేళ నేను మర్చిపోయినా రిమైండ్ చేస్తూ ఉన్నాను కామెంట్ సెక్షన్స్. చూడండి సార్, అల్ట్రాటెక్ యొక్క Q3 చూస్తే ప్యాడ్ చూస్తే కనుక 835 అంటే 835 crores ఇంతకుముందు, ఇప్పుడేమో 1473 crores. రెవెన్యూ కూడా బాగా పెరిగింది, మార్జిన్స్ కూడా మంచిగా పెరిగాయి. కానీ మీరు అల్ట్రాటెక్ చూస్తే కనుక ఈ Q3 రిజల్ట్స్ రాకముందు రీసెంట్ మంత్స్ డేస్లో చూస్తే అల్ట్రాటెక్ తెగ ర్యాలీ అయింది. అంటే న్యూస్ అప్డేట్ తెలుసుకుంటున్నాం మనం ఇప్పుడు, కానీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ చాలామంది తెలుసుకుంటున్నారు లేదా
బిజినెస్ అప్డేట్స్ని బట్టి ముందుగానే గెస్ చేయగలుగుతున్నారు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. సో అదనమాట. అల్ట్రాటెక్ యొక్క చార్ట్ మీకు చూస్తే అర్థమవుతుంది. ఒకసారి చూపిస్తాను, చూడండి. చూడండి సార్, అల్ట్రాటెక్ సో మనకి ఎర్నింగ్ వల్ల ఎంతలా మంచి క్యాండిల్ పడిందో. సో చూడండి, అంతకుముందు ర్యాలీస్ మంచిగా ర్యాలీ అయ్యాయి. ఆ ఆరిజిన్ దగ్గర నుంచే మళ్ళీ వెళ్ళారు. సో ఇన్స్టిట్యూషన్స్ చేసేది అదే అనమాట. చూడండి, వాళ్ళు బై చేద్దాం అనుకున్న ఏరియా నుంచి అలా బై చేసుకుంటా వెళ్తారు. అర్థమవుతుందా? సో మార్కెట్లో ఏదైనా థింగ్స్ బాగోకపోతే సెల్ ఆఫ్ చేసుకుంటా, సో వాళ్ళ ఆరిజిన్ ఎక్కడైతే బై చేస్తారో, ప్రీవియస్గా బై చేస్తారో ఆ ఆరిజిన్కి వచ్చింది. మళ్ళీ ఏంటంటే ర్యాలీ లేపుకుంటూ వెళ్తున్నారు. ఈసారి ఏంటంటే ఆల్ టైమ్ హై దాటిస్తారు. చూడండి, ఈ రీసెంట్ హై ఉంది కదా, ఈ లైన్స్ ఉన్నాయి కదా, మీరు కప్ అనుకోండి, హ్యాండిల్ అనుకోండి, చెప్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. సో ఇది దాటిచ్చి బ్రేక్అవుట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే రీటైల్ పీపుల్ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్, ఫ్లాగ్ ప్యాటర్ను, రీసెంట్ హై బ్రేక్అవుట్, ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్, వాల్యూమ్ బాగుంది అని చంకలు గుద్దుకొని ఎప్పుడు వచ్చి బై చేస్తారు. లేట్ అవుతుందన్నమాట. సో ఇలాంటి ఆరిజిన్స్ని మనం ఐడెంటిఫై చేస్తే ఏంటంటే మనం ఆ స్వింగ్ని క్యాప్చర్ చేయొచ్చు. కానీ ఇలాంటి స్వింగ్స్ క్యాప్చర్ చేయాలంటే నిఫ్టీ యొక్క వెన్నుముక కూడా బాగుండాలి. నిఫ్టీ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వాటిని క్యాప్చర్ చేయడానికి బాగుంటుంది షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్. అంతేగాని నిఫ్టీ వెన్నుముక బాగున్నప్పుడు, అంటే నిఫ్టీ అనేది వెన్నుముక లాంటిది, నిఫ్టీ థింగ్స్ బాగున్నప్పుడు ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో స్వింగ్ ట్రేడ్ మనం చేయలేము. నిఫ్టీ బాగున్నప్పుడు మనం చేయగలిగిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే మంచి క్వాలిటీ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని భూతత్వంలో వేసుకొని చూసుకోవాలన్నమాట. అది కథ. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం ఈ పట్లర్ ఏరియా దగ్గర నుంచి బౌన్స్ వస్తుందని నిన్న కాదు మొన్న అనుకున్నాం. నిన్న ఏరియాల నుంచి బౌన్స్ వచ్చింది. అయితే బోటమింగ్ ప్రాసెస్లోనే ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వచ్చే ర్యాలీ, ఐసిఐసి బ్యాంకు, కోటక్ మహీంద్రా మీద ఈ ర్యాలీ అనేది ఫర్దర్గా ఏంటంటే సస్టైన్ అవుతుందన్నమాట. హెచ్డిఎఫ్సి అప్ ట్రెండే ఉంది కాబట్టి, కానీ రిజల్ట్స్ బాగోలేదు కాబట్టి ఆ ర్యాలీ కూడా ఏంటంటే మనకి ఎలా వెళ్తుందనేది చూడాలి. అంటే అగ్రెసివ్గా దూకుడుగా అయితే కనుక వెళ్ళకపోవచ్చు, దాన్ని మనం చూడాలి. ఆల్రెడీ డిస్కౌంట్ అయ్యి ఉంది కాబట్టి రావచ్చు. అయితే బడ్జెట్ ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా మనకి ర్యాలీస్ అనేవి కలిసి రావచ్చు అనమాట. ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్స్ రాలేదు కాబట్టి దాన్ని కూడా ఒక కన్నేసి ఉంచండి బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటప్పుడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైనా అబ్జర్వేషన్ చేసుకుంటే నిఫ్టీని చేయండి, బ్యాంక్ నిఫ్టీ వద్దు. బ్యాంక్ నిఫ్టీ చేసి బాగుపడ్డోళ్ళు నేనైతే చూడలేదు. ఎందుకంటే దాని వోల్టాలిటీ అలాంటిది. ఇష్టం అది. బ్యాంక్ నిఫ్టీకి ఏమి ఇష్టం అంటే మీ స్టాప్ లాస్ కొట్టడం ఇష్టం, దాని తర్వాత మీకు టార్గెట్ కూడా ఇస్తుంది. ప్రతిసారి ఏమనుకుంటారంటే అబ్బా కాస్త నేను కింద స్టాప్ లాస్ పెట్టుంటేనా సో నేను కోటేశ్వరుని అయ్యేవాడిని అని చెప్పి అనుకుంటుంటారు. కింద కాదు, దాని కింద పెట్టినా కూడా కోటేస్తుంది అది. దానికన్నా కింద పెట్టే కోటేస్తుంది. ఎందుకంటే మీ స్టాప్ లాస్ కొట్టడమే దానికి ఇష్టం. అర్థమవుతుందా? అది కదా. కాబట్టి నిఫ్టీ ఏంటంటే అన్ని సెక్టార్లు ఉంటాయి కాబట్టి దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి బ్యాంక్ నిఫ్టీకి ఉండదు. ఉంటే నా ఊపు చూడు, లేకపోతే నా సోప చూడు, ఎక్కితే ఆకాశం, దిగితే పాతాళం, అలా ఉంటుందన్నమాట దానికి. చూడండి ఫ్రెండ్స్, అది కొద్దిగా ఏంటంటే డీపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం అనేది చేశాను, కాస్త వింటారని. ఎందుకనంటే నిన్న మనం చెప్పింది లైవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కౌట్ అయ్యింది కదా, అందుకని వాళ్ళ వీడియో ఖచ్చితంగా చూస్తారు. అబ్జర్వేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాను. అట్లాగే ఏంటంటే కాంటెక్స్ట్ బాగుంది మీకు చూపించడానికి కూడా లైవ్. సో సేమ్ థింగ్ ఓవరాల్గా వ్యూ చెప్పండి అని అంటే నిఫ్టీ పైకి వెళ్ళడానికే ఉంది, బోటమింగ్ ప్రాసెస్ నుంచి పైకే వెళ్తూ ఉంది. కానీ అగ్రెసివ్గా పైకి వెళ్ళడానికి క్వార్టర్లీ సపోర్ట్ చేయట్లేదు. కానీ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కాబట్టి ఆ ప్రీ బడ్జెట్ ర్యాలీ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రెసివ్గా వెళ్ళొచ్చు, కొంచెం మందకడుగా అయినా వెళ్ళొచ్చు. బడ్జెట్ ఉంది కాబట్టి వోల్టాలిటీ కూడా అలాగే ఉంటుంది అనేది మనం అర్థం చేసుకుంటూ మనం ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేసుకొని F&Oని తగ్గిస్తే, F&Oకు దూరంగా ఉంటే మంచిదని మరొకసారి చెప్తాను. కాకపోతే కంపేర్ విత్ 24 ఏంటంటే ఈ కాంటెక్స్ట్లో మీ ఇండెక్స్ ఫీచర్స్ చేసుకోవడానికి కొద్దిగా అనుకూలమైన సమయమేమో అని అనిపిస్తుంది అనమాట. నేనైతే వ్యక్తిగతంగా ఎట్లాంటి మార్కెట్లో కూడా F&O చేయను. బాగా కరెక్ట్ అయ్యి నిఫ్టీ 19,000కి వచ్చి ఉంటే కనుక అక్కడ చూపించామండి. అర్థమవుతుందా? నేను వెయిటింగ్ అలాగే చేస్తాను. క్రోకడైలు పట్టుకున్నప్పుడు కూడా ఏంటంటే అలాగే ఉంటుంది అనమాట. స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేరం ఆడతాను. సినిమాలకు వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను బేరం ఆడను. చెప్పా కదా ప్రతి సినిమాకి ఎలా వెళ్తారంటే, చెప్పా కదా మీకు, నేనే గేట్ దగ్గర కౌంటర్ ఉంటుంది కదా, అక్కడేమో నేను బేరం ఆడను. అర్థమవుతుందా? అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్, మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నా, మీకు ఏదైనా తెలుసుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ ఈవినింగ్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియో చేస్తాను, అక్కడ కలుద్దాం. బై ఫ్రెండ్స్, గుడ్ డే.